మాట్లాడితే మాధురి రాథోడ్ లేకపోతే ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి 100% ముద్ర కొట్టి చెప్పారు. పోలీస్ కేసు అయింది, పెట్టిరని. అండ్ అక్కడ విలేకరులు చెప్పే ఒక ముచ్చట ఏముందంటే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు మన యూట్యూబర్స్ వీళ్ళే మనం అందరం కలిసి ఈమెకు పెళ్లి చేస్తే మాధురి రాథోడ్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి. చిన్న సిరిసిల్ల జిల్లాల వెమ్లాడ కాడ అయిందంట, వెమ్లాడ కాడ అయిందంట. వెమ్లాడ అంటే సాక్షాత్తు ఆ శివుని తలుచుకొని వస్తారు రాజరాజేశ్వర స్వామిని వెమ్లాడకు. అటువంటిది ఇవాళ అరే ఇక్కడ అయిందంట కేసు, ఇదే వెమ్లాడ రామరామ్యాను ఈ విశాల్గాడు వాళ్ళు వీళ్ళంతా ఎగేసి మొత్తం పక్క ప్రణాళికలు విడిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. అనుభవించుర్రి, ఎవరో ఎగేసి వచ్చిరుగా తీసుకొచ్చిరుగా, ఇప్పుడు అనుభవించుర్రి. డేగా మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, ఈశ్వర సాయికి ఇవన్నీ చేసింది కదా అని చెప్పి మనసులో పెట్టుకొని నీ భార్యను టార్చర్ పెడితే మాత్రం మాధురి రాథోడ్ గ్రేట్, మాధురి రాథోడ్ గ్రేట్, మాధురి రాథోడ్ గ్రేట్. మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఏమైంది? అగో నీ మొగోడు దాన్ని ఉంచుకున్నాడే, నీ మొగోడు అటు ఇటు తిరుగుతుండే, నీ మొగోడు అది చేస్తుండే, నీ మొగోడు తాగెత్తుండగానే, నీ మొగోడు వాళ్ళ దోస్తులతో తిరుగుతుండగా అని చెప్పి పుల్లలేసే ముండలు. నేను ఈశ్వర సాయికి చెప్పేది ఒకటే, మీ భార్య అట్లా చేసిందని మాత్రం నువ్వు బిడాకులు టార్చర్ పెట్టుడు అవి ఇవి మాత్రం చెయ్యకు. సరే ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇప్పుడు ఉన్న భార్యతోనైనా నువ్వు మంచిగా ఉండు, మంచి వ్యవహారాలు చేయి, మంచిగా ఉండు. మళ్ళీ నువ్వు నా ఇజ్జత్ తీసినావు అని చెప్పి నువ్వు ఆమెను టార్చర్ పెట్టుడు, ఆమెని చునకనగా చూసుడు, నేను దాంతోనే పోతా, నువ్వు దాంతోనే బదలాం చేసినావు, నన్ను నా ఇజ్జత్ తీసినావు, నా పరువు తీసినావు అని చెప్పి నువ్వు అనకు. దయచేసి అర్థం చేసుకో, ఉన్న భార్యతో సంసారం చేసుకొని ఆ కొడుకుని మంచిగా చూసుకుంటుండు. అసలు వెమ్లాడలో ఏం జరుగుతుంది? నెక్స్ట్ మాధురి రాథోడ్ తీసుకుపోయే స్టెప్ ఏంటిదంటే, వెల్ డన్. మనం రావాల్సిన అనుకున్న రోజు ఇవాళ రానే వచ్చింది. ఈ ముచ్చట టాపిక్ ఎవరిదంటే ఈశ్వర సాయిను మాధురి రాథోడ్ది. ఫైనల్గా మాధురి రాథోడ్ తప్పు చేయాలి అని చెప్పి పబ్లిక్ అర్థమైంది. ఇప్పుడు ఆమె కూడా మన వెమ్లాడ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఈశ్వర సాయి మీద, వాళ్ళ భార్య మీద. మామ ఈ దొడ్డక్క మీద మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా కేసు పెట్టిందట. అది ఎవరెవరి మీద పెట్టిందంటే ఈశ్వర్ సాయి, ఈ దొడ్డక్క ఇద్దరి మీద చాలా డేంజర్ గా పెట్టింది కేసు. మాధురి రాథోడ్ డేంజర్ పెట్టింది. అసలు మొత్తానికి అయితే కంప్లీట్ ఇరుకపోయారు. ఎట్లా ఇరుకపోయారు అంటే అసలు మాధురిది తప్ప, ఈశ్వర్ సాయి తప్ప. అసలు ఈ మధ్యలో 3 వ్యక్తులు ఎందుకు వచ్చారు? కెమెరామెన్ ఇట్లా ఇది ఈ దొడ్డక్క వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఏ విధంగా వచ్చారు? చాలా అంటే చాలా డేంజర్గా నడుస్తుంది. ఇదైతే చాలా క్రిటికల్ అంటే క్రిటికల్. ఇది కేసు అయితే అసలు చట్టం ఏం చెప్తుంది? అసలు న్యాయం చట్టపరంగా పోతే న్యాయం అసలు ఎవరికి వస్తుంది? దొడ్డక్కకి అయితే మెడకు పడ్డట్టే డైరెక్ట్ కంప్లీట్గా. అసలు ఏం అర్థమైతే లేదు. ఏమో చేద్దాం అనుకునేది దొడ్డక్క అని ఆయనతో పాపం పరిచయం అయింది లైఫ్ అంతా. చూద్దాం ముంగట. ఇంకా బ్రేకింగ్ న్యూస్ అందరికి, మాధురి రాథోడ్ మొదటిసారి బయటకు వచ్చింది. వేములవాడ పోలీస్ స్టేషన్ లో సాయిశ్వర్ భార్య పైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సాయిశ్వర్ భార్య నా 50,000 ఫోన్ దొంగిలించింది, అసభ్యకరంగా దూషించింది, జీవితాన్ని బుగ్గిపాలు చేశారు అనే విధంగా కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు సాయిశ్వర్ భార్య మాత్రమే బయటకు వచ్చి మాట్లాడింది. సాయిశ్వర్ కానీ మాధురి రాథోడ్ కానీ ప్రజలు మాట్లాడమే మనం విన్నాం, కానీ వీళ్ళిద్దరు మాట్లాడినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ ది ఫస్ట్ టైం మాధురి రాథోడ్ బయటకు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వేములవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిందా? బాగా అయిందా? మొత్తం మాధురి రాథోడ్ తప్పు, ఆమెదే తప్పు అన్నారు కదా. అమ్మాయి సైలెంట్గా ఉంటే నిజంగా తప్పు ఒప్పేసుకుంది, తప్ప ఆమెదే అని చెప్పేసి అనుకున్నారా మీరు? ఎంత ధైర్యంగా అసలు సరిపోయింది. ఇప్పుడు చాలా బాగా సరిపోయింది. ఇద్దరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చింది కదా మీ ఇద్దరి మీద. అండ్ తన పర్మిషన్ లేకుండా మీరు వీడియో తీసారు, అది పబ్లిష్ చేశారు, అమ్మాయి పరువు తీసేశారు మీరు. అండ్ తన ఫోన్ 50,000 ఫోన్ కొట్టేశారంట. అంతే. ఆ ఫోన్లో ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు తీసేద్దామని చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని వచ్చారు. ఇంకేమేమి తీసుకెళ్దాం అనుకున్నారు? ఫోన్ తీసుకెళ్లారు, అమ్మాయి పరువు తీసేశారు, అమ్మాయిని అసలు అనవసరంగా కొట్టారు. అమ్మాయి తిరిగి కొట్టలేదని కాదు, తిరిగి కొట్టలేదని ఎన్నడూ అనుకోవద్దు. ఏ మనిషి అయినా ఖచ్చితంగా కొడతాడు. కానీ ఇప్పుడు అమ్మాయి కొంచెం లేట్గా తీసుకొని మాధురి రాథోడ్ ఒక్కసారి కొట్టింది, దెబ్బకి కంప్లైంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారో మీరు నాకు అది తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫేక్ ఐడీస్ తోటి ఫేక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా కొంతమందికి కంప్లైంట్ ఇచ్చింది తను. అది కూడా ఏంటి, తన గురించి నెగిటివ్గా పబ్లిష్ చేస్తున్నందుకు.
సరిపోయిందా? అందరు ఒక్కసారిగా రౌండ్ అప్ చేసి ఒక్కసారి మిక్సీలో పడేస్తారు తను, సరేనా? అప్పుడు చూద్దురు. ఆ అమ్మాయి సైలెంట్గా ఉంది, ఆ అమ్మాయి తప్పు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి అంటే ఏంటో తెలుస్తుంది, మాధురి రాథోడ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్. నన్ను కొట్టిర్రు, నన్ను పబ్లిక్లో మొత్తం బ్లేమ్ చేసిర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక 50,000 ఫోన్ కూడా గుంజుకున్నారని ఆమె కంప్లైంట్లో చెప్పింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈశ్వర సాయి వాళ్ళ మిస్సెస్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఫోన్ గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ నువ్వు ఆ కెమెరామ్యాన్ని పట్టుకొచ్చుడే పెద్ద తప్పు. రెండో తప్పు ఆ విశాల్ గాడు అంటే వాడొకడు. ఇది అంతే ఏంది లొల్లి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏమైంది ఫైనల్గా? న్యాయమే గెలిచిందని నేను అనుకుంటున్నా. నాతోని ఏకీభవించే వాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ పెట్టుర్రి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను ఫస్టే చెప్పిన, నాకు తెలిసి మాధురి రాథోడ్ తప్పు చేయది, అది నాకు తెలుసు. ఎందుకంటే ఆడ అర్థమవుతుంది, ఆమె కొట్టంగానే ఇట్లా పట్టుకొని ఉంది, ఏమంటలేదంటే ఆల్రెడీ ఆమె షాక్లు ఉంది. వీళ్ళు అచ్చుడేంది, నేను పని మీద వస్తే వీళ్ళెందుకు వచ్చిరని చెప్పి ఈ షాక్లు ఉంది. దాన్ని మొత్తం రాంగ్ పోర్ట్రేట్ చేసిర్రు. వీళ్ళు మొత్తం కలిసిర్రు, వీళ్ళు మొత్తం వాడుకుంటుర్రు, ఫిజికల్గా కలుతుర్రు, ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లున్నారు అట్లున్నారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా. ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేసిర్రు. దాంట్లో కత్తరపాక్ శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను ఇవాళ ఇంటర్వ్యూ చేస్తా ఖచ్చితంగా. మీరు చూడుర్రు నెక్స్ట్ వీడియోలో. అసలు వాళ్ళు కూడా ఏమంటారు అంటే, ట్రోలర్స్ మాట్లాడొద్దు, వ్యూస్ కోసం చెప్తుర్రు అని చెప్తుర్రు. సో ఆయన దగ్గర కూడా పోయి నేను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల వీడియో చూడుర్రి. ఊరి నిండా నాకు మిండెల షోకు, పై మీదంతా నాకు బంగారి రోకు. ఊరి నిండా నాకు మిండెల షోకు, పై మీదంతా నాకు బంగారి రోకు. నేను వెళ్ళిపోతారా రోను, మా బెస్టీ కొడుతుండు ఆరాను. నేను వెళ్ళిపోతారా రోను, మా బెస్టీ కొడుతుండు ఆరాను. ఊరి మీద నీకు మిండెల షోక, దాని కూరకు బాకీలు నాక. వెళ్ళిపోవే గంగులు, ఊరంతా నాకు నీళ్ళు ఈశ్వర్ సాయితో ఒకసారి పాడుకోవా చూద్దాం అంటున్నాడు. చెప్పు తీసుకుని కొడతాం ముండ కొడుక చిల్లర కామెంట్లు పెట్టినామంటే. ఒక బాడకం అంటుండు, మాధురి ప్లేస్ లో నువ్వు లేదని ఫీల్ అవుతున్నావా, నిన్ను మింగలేదని ఫీల్ అవుతున్నావా ఈశ్వర్ సాయి అని అంటారు. నాకెందుకు బాడకలు గాంతో నేను ఎందుకు మింగించుకుంటా, నువ్వు ఒకసారి దొరికితే మంచుకుండు అని అంటారు. నువ్వు దొరికినా అయిపో ఈశ్వర్ సాయితో అని పెడుతురు కామెంట్లు. ముండ కొడుకులారా మిమ్మల్ని గుద్ద వలగతింత మొడ్డ కోసి పారదంత చిల్లర కామెంట్లు పెట్టినట్టు వేసి పాడుకోలేరా. ఆవుర పాడుకో గాంతో నేనెందుకు వండుకుంటారా, మీరు వండుకోండి రా, నాకేం బాధ వచ్చింది, నేనెందుకు ఫీల్ అయితా. ఆడ వేస్ట్ ముండ కొడుకు, నాకు అంత బాధ దూలేం లేదు. నేను అట్లా దొరకను, నేను చిల్లర వేయండి రా బాడుకోలేరా. మీరు నాశనం అయిపోయి నాకు ఇలాంటి కామెంట్లు పెడుతుర్రేం రా. ఈ టాపిక్ మొత్తం ట్రెండ్ అంతా నా మీదే పోతుంది. ఆ మాధురికి నాకేం సంబంధం రా, నేనెందుకు ఫీల్ అయితా, నాకేం బాధ. వాళ్ళిద్దరు మింగించుకుంటే నాకేం బాధరా. మీరే ఈశ్వర సాయితో వండు ముండ కొడుక. విశాల్ ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఈ ప్రిన్సెస్ ముండా ఏమని కామెంట్ పెట్టింది, నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తుంది. అనిల్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఆ మాధుర్ ప్లేస్ లో నేను ఉంటే ఎంత బాగుండు అబ్బా అని అంటారట. కాదే ముండా, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా, సిగరెట్ వాటర్ కుదిస్తా దొంగ సంతి ఏం కామెంట్ పెడుతున్నవే, నీకుంది కావచ్చు, నువ్వు ఓ నీకు అంత ఫీలింగ్ ఉంటే మాధుర్ ప్లేస్ లో నువ్వు కూర్చో, నువ్వు అడుకోవే. సమితి నన్ను అంటున్నావేమే, మీరు నాశనం అయిపో. నేను ఎంత మంచిగా వీడియోలు పెట్టడం, నాకు ఇలాంటి చిల్లర కామెంట్లు పెడుతున్నారు. ఆడి సముద్రం కూడా పెడుతున్నారు నాకు, మీరు నాశనం అయిపోను. అవునే మీకు కుదిరిన సిగ్గుమానం ఉందా, నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా వాళ్ళ గురించి. ఇది అంటుంది నా ఇన్నర్ ఫీలింగ్ అట, ఆ వాంతో వాడుకోవాలి అబ్బా అని ఫీల్ అవుతానట. నువ్వు ఫీల్ అవుతున్నావు కావచ్చు, నీకు అట్లుందేమో దూల, నువ్వు వెళ్ళవే ముండా లేకిడిదానా. ఇలా ఎందుకు చిల్లర కామెంట్లు పెడుతున్నావు, నువ్వు పెద్ద పతివ్రత నాకు పెడుతున్నావు. నీ ఇన్నర్ ఫీలింగ్ ఉంది కావచ్చు, నాకు అట్లా లేదే. ప్రిన్సెస్ ఇది ప్రిన్సెస్ అట, సిగ్గుండాలి ముండా. నా కెరియర్ పోతుందని నేను సైలెంట్ గా ఉన్నా, నా టైం వస్తే చెప్తా. నేను నీ మాధురి రాథోడ్. ఈ రోజు మాధురి రాథోడ్ చేసిన ఒక మంచి పని ప్రతి ఆడపిల్ల ఆదర్శంగా తీసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా హెరాస్మెంట్ చేస్తుర్రా, మిమ్మల్ని ఎవరైనా టార్చర్ చేస్తుర్రా, మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుర్రా, మిమ్మల్ని ఎవరైనా ఫిజికల్గా కానీ ఫోన్లల్లో కానీ సైబర్ క్రైమ్లలో కానీ వీడియోలు ఫోటోలు రిలీజ్ చేస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం డబ్బులు డిమాండ్ చేస్తుర్రా, ఖచ్చితంగా ఒక్కసారి మీరు పోలీసు వాళ్ళని సంప్రదించుర్రి. ఎందుకంటున్నారో తెలుసా, తెలంగాణ పోలీస్ ఎట్లుందో మీకు తెలుసు అందరికీ. ఆడిపిల్ల మీద గీత పడ్డా కానీ తెలంగాణ పోలీస్ సహించది. మీరు కూడా ఒకటి అర్థం చేసుకోర్రి, ప్రతి ఒక్క ఆడిపిల్ల మీకెవడన్నా హెరాస్మెంట్ చేసినా, మీకెవరైనా టార్చర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సిగ్గు శరం పక్కపొంటి పెట్టి నిర్మోహమాటంగా మీకు అన్యాయం జరిగితే పోయి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు.
నేను ఇదే సభగా ఇదే డేగా మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్న యూత్ పోరాళ్ళకి అమ్మాయిలు ఎంబడ వడకుర్రి, చట్టాలు కఠినంగా ఉన్నాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి, అర్థం చేసుకోర్రి. చట్టాలన్నీ ఆడపిల్లల వైపే మొగ్గు చూపుతాయి. దయచేసి ఇది అర్థం చేసుకోర్రి. ఫైనల్గా నేను చెప్పేది మాధురి రాథోడ్కి ఒకటే ముచ్చట చెప్తున్నా, చెల్లె నువ్వు ఏదైతే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావో అసలు సూపర్. ఈ ముచ్చట కన్ఫామ్గా చెప్తున్నా 100 to 100% వెమ్లాడ పిఎస్లా మొన్నటి రోజున వచ్చి మాధురి రాథోడ్ పిటిషన్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇది అక్కడ స్థానికంగా ఉన్న విలేకరుల ద్వారా న్యూస్ రిపోర్టర్ల ద్వారా నేను తెలుసుకున్నా. అన్న మరి ఇది సోషల్ మీడియాలో వస్తుంది, ఇది మరి ఫేకా రియల్ అంటే 100కు 100% ముద్ర కొట్టి చెప్పారు, పోలీస్ కేసు అయింది, పెట్టిరని. అండ్ అక్కడ విలేకరులు చెప్పే ఒక ముచ్చట ఏముందంటే ఇప్పుడు నెక్స్ట్ మాధురి రాథోడ్ తీసుకుపోయే స్టెప్ ఏంటిదంటే 2 కోట్ల కమిషన్ వేయబోతుంది వాళ్ళ మీద, ఈశ్వర సాయి మీద, వాళ్ళ భార్య మీద 2 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతుందని సమాచారం. ఇది విశ్వసనీయమైన సమాచారం, నేను తెలుసుకున్నా. 2 కోట్ల డిఫర్మేషన్ వేయబోతుంది, పరువు నష్టం దాబా. అంటే పరువు పోయింది కదా ఆమె సోషల్ మీడియాలో, ఆ పరువు ఏమైనా తీసుకొస్తాడా? అరే ఒక ఆడపిల్లని బ్లేమ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుర్రి. ఆమె కుటుంబం ఉంటుంది వాళ్ళ వెనకాల, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు కుటుంబాలు వాళ్ళ అభిమానులు ఉంటారు. అరే మీరు చెప్పేసిర్రు, కొట్టిర్రు, అచ్చిర్రు, చిల్లర చేసిర్రు. 2 రాష్ట్రాలలో తన భర్త ఇజ్జత్ లేకుండా చేసింది, ఇటు మాధురి రాథోడ్ది కూడా ఇజ్జత్ లేకుండా చేసింది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తప్పు చెయ్యొద్దు. ఇటువంటి తప్పు చాలామందికి ఒక ఉదాహరణ, ఎందుకంటే వీళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. నేను ఈశ్వర సాయికి చెప్పేది ఒకటే, మీ భార్య అట్లా చేసిందని మాత్రం నువ్వు బిడాకులు టార్చర్ పెట్టుడు అవి ఇవి మాత్రం చెయ్యకు. సరే ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇప్పుడు ఉన్న భార్యతోనైనా నువ్వు మంచిగా ఉండు, మంచి వ్యవహారాలు చేయి, మంచిగా ఉండు. మళ్ళీ నువ్వు నా ఇజ్జత్ తీసినావు అని చెప్పి నువ్వు ఆమెను టార్చర్ పెట్టుడు, ఆమెని చునకనగా చూసుడు, నేను దాంతోనే పోతా, నువ్వు దాంతోనే బదలాం చేసినావు, నన్ను నా ఇజ్జత్ తీసినావు, నా పరువు తీసినావు అని చెప్పి నువ్వు అనకు. దయచేసి అర్థం చేసుకో, ఉన్న భార్యతో సంసారం చేసుకొని ఆ కొడుకుని మంచిగా చూసుకుంటుండు. ఓకే, నేను అందరు కూడా దయచేసి చెప్తున్నా, సంసారాలు నాశనం చేసుకోకుర్రి. చెప్పుడు మాటలు చెప్పే ముండా కొడుకులు ఉంటారు, అలా సంసారాలు నాశనం అయిపోవాలని చెప్పి అరే నీ పెళ్ళాం అట్లారా, నీ లవర్ ఇట్లారా అని చెప్పి పుల్లలు పెట్టే కంత్రి సాలేగాళ్ళు కూడా ఉంటారు. అగో నీ మొగోడు దాన్ని ఉంచుకున్నాడే, నీ మొగోడు అటు ఇటు తిరుగుతుండే, నీ మొగోడు అది చేస్తుండే, నీ మొగోడు తాగెత్తుండగానే, నీ మొగోడు వాళ్ళ దోస్తులతో తిరుగుతుండగా అని చెప్పి పుల్లలు వేసే ముండలు ఉంటారు. దయచేసి పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నా, అరే మీ పెళ్ళాలు ఎటు పోతుర్రు, గల్లీలో ఎవరితో ముచ్చట్లు పెడుతుర్రు, బీడీలు చేసే కాడ ఏం ముచ్చట్లు పెడుతుర్రు, ఓకే కిరాణ్ షాప్ల కాడ కూర్చొని ఏం ముచ్చట్లు పెడుతుర్రు, ఏం బాగోతాలు వెళ్ళబెడుతుర్రు అని చెప్పేసి ఒక్కసారి మీరు చూడుర్రి. అసలు నీ పెళ్ళాం ఎవరితో తిరుగుతుంది, ఎసొంటోళ్ళతో తిరుగుతుంది, దాని మీదనే నీ పెళ్ళాం బిహేవియర్ ఉంటుంది. అర్థమైందా? ఊకే ఎవరైనా ఫోన్ చేస్తే పెళ్ళాలని ఫంక్షన్లకు పట్టుకపోవడు, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా విలువుడు, ఊకే అత్తారింటికి పెళ్ళాలని పంపుడు. 2వ ముచ్చట, అమ్మ తల్లి నీ భర్త ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ విలువిచ్చు నేర్చుకో. నీ భర్త పొద్దంతా కష్టపడి పడి వాడు సంపాదించుకొచ్చి మీకు ఇస్తాడు, మీరు అటువంటిప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి. వాడు తాగుతాడా తిరుగుతాడా అవన్నీ అదర్వేస్. నువ్వు చక్కగా ఉన్నావు అనుకో, నీ భర్త ఎటు ఓడు. నువ్వు చక్కగా ఉండకపోతేనే భర్త వేరే తవ్వ చూస్తాడు. ఇది అందరు కూడా నోట్ చేయాలి. కానీ ఇది మాత్రం బ్రేకింగ్ న్యూస్. అసలు నేను షాక్ అయిపోయినా. మాధురి రాథోడ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే అరే ఇది ఎట్లా అయిపోయారా అని నేను అనుకున్నా. మళ్ళా ఏం ట్రోల్స్ మాట్లాడితే ఇన్స్టా ఓపెన్ చేస్తే మాధురి రాథోడ్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి. బాబా 2 రాష్ట్రాలని కుదిపేస్తుంది న్యూస్ ఇది. ఇప్పటికి కూడా ప్రజెంట్ నా ట్రెండింగ్లో ఉంది. కానీ చెల్లె నువ్వు నిజంగా గ్రేట్, నువ్వు గ్రేట్ మాధురి రాథోడ్ గ్రేట్, మాధురి రాథోడ్ గ్రేట్, మాధురి రాథోడ్ గ్రేట్, మాధురి రాథోడ్ గ్రేట్. 100% నువ్వు గ్రేట్ చెల్లె. మొత్తం బద్దలు చేసినావు ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని. ఎందుకంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేసినావు. నువ్వు ఎంత నిజాయితీ పరువాళ్ళు ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది.
ఈరోజు ఒక ఆడిపిల్ల బయటికి వచ్చి నిర్భయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే చెల్లె నీకు దిల్సే సెల్యూట్. నీ కెరియర్ ఎటు పోలే, మా సొంటల సపోర్ట్ నీకు ఉంటుంది. కానీ ఈశ్వర సాయిగా నాసొంటి మాయా మాటలు చెప్పేటోని మాటల మాత్రం పడకు చెల్లె. ఒక్కసారి ఇప్పుడు నీ పరువు పోయింది కావచ్చు, ఏదో ఒక రోజు నువ్వు నిజాతి ఉన్నావు, నీ పరువు నీకు వచ్చినట్టే ఆల్రెడీ. మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ ఇదో ఒక ట్రెండ్ అయిపోయింది. మాధురి రాథోడ్ కేసు పెట్టింది, మాధురి రాథోడ్ కేసు పెట్టింది. ఇప్పుడు ఇదే ఉంది మొత్తం. ఇది ఏంది అసలు? మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఏమైంది? మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఏమైంది? మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఏమైంది? అసలు వెమ్లాడలో ఏం జరుగుతుంది? అసలు వెమ్లాడ పేరు మొత్తం తెర మీదకి వచ్చేసింది. ఏదో రాజన్న దేవుని పేరు మీద ఆ ఊరు మంచి పేరుతోనుండే. ఈరోజు ప్రజెంట్ వీళ్ళు చేసిన పనికి వెమ్లాడ స్టేషన్ మొత్తం మారి మోగిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోరి. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడితే మాధురి రాథోడ్ లేకపోతే ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర సాయి. ఏంది ఈ లొల్లి? అయ్యో, అసలు నిజం చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు కాదు, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, మన యూట్యూబర్సు, వీళ్ళే మనం అందరం కలిసి ఈమెకు పెళ్లి చేసినట్టు ఉన్నాం. ఈశ్వర సాయి భార్యకు మనం అన్యాయం చేసేటట్టున్నాం. దయచేసి అర్దిక్కు కూడా ఉంది వాళ్ళ భార్యనే. ఆ ఈశ్వర సాయి అనేటోడు వాడు పెళ్లి చేసుకున్న భార్య, మూడు లేచిన భార్య, ఆమెకి సర్వ హక్కులు ఉంటాయి ఈశ్వర సాయి మీద. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కానీ ఎక్కడ ఏం మిస్టేక్ అయిందంటే నేను చెప్తా ఆ మిస్టేక్ ఏంటిదో. ఆమె సామరస్యంగా పోయి గొడవ పడి దాన్ని ఇష్టపెట్టు అని చెప్పి ఆమెను ఏం చెప్తుందో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, రూమ్లో అసలు ఏం జరిగింది మొత్తం తెలుసుకుంటే అయిపోవు. ఈ పక్కబండి కెమెరామ్యాను, ఈ విశాల్గాడు, వాళ్ళు వీళ్ళంతా ఎగేసి మొత్తం పక్క ప్రణాళికతోనొచ్చి, పక్కడబంది ప్లాన్తో వచ్చి మొత్తం ఈశ్వర సాయి లైఫ్ క్లోజ్ అయిపోయింది, వాళ్ళ భార్యది క్లోజ్ అయిపోయింది, ఇటు మాధురి రాథోడ్ లైఫ్ క్లోజ్ అయిపోయింది, అటు వంశీగాన్ లైఫ్ క్లోజ్ అయిపోయింది. అందరి లైఫ్లు నాశనం అయిపోయినాయి. ఒక్క చిన్న నిర్ణయం, ఈశ్వర సాయి భార్య తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం, చెల్లె నీ జిందగీ నాశనం అయిపోయింది, వాళ్ళవి కూడా జిందగీలు నాశనమైనాయి. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా, స్టిల్ నౌ. నిన్న ఒక క్యూ న్యూస్ విలేకరు ఉంటాడు ఇక్కడ, మహేందర్ అని చెప్పేసి వెమ్లాడాలు ఉంటాడు. అన్న ఫోన్ చేసిండు నా వీడియోస్ చూసి. ఇవి ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే, మహేష్ భాయ్ నువ్వు ఒక ముందు నేను కూడా హోటల్ కాడికి పోయి వీడియో తీద్దామని పోయినా, దానిలో పోతే ఫోన్ ఇస్తలేడు, నా కళ్ళ ముంగటనే బీర్ బాటలు పట్టుకొని మెట్లు ఎక్కుతుండ్రు ఒకళ్ళు అని చెప్పిండు. మరి నువ్వు అడగలేదా అన్న వీడియో తీయలేదా అంటే, వీడియో తీయనియలే. అక్కడ మేనేజర్ని అక్కడ ఉన్న నువ్వు ఫోన్ చేసిన ఆయన అడుగుతా, ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ కామన్, ఇక్కడ గుడిలు ఉంటాయిగా, ఎల్లమ్మ గుడి అవి ఉంటాయిగా, ఇవన్నీ కామన్, ఈ నీస్ తినుడు, ఈ బీర్లు ఇవన్నీ కామన్ అంట. నిజం చెప్తున్నా, ఫస్ట్ దేని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆ హోటల్ని ఫస్ట్ సీజ్ చేయాలి. ఆ హోటల్ వేరే ప్రైవేట్ హోటల్ అయితే అది ఎప్పుడో సీజ్ అవుతుండే, ఇది ఎందుకు సీజ్ అయితే లేదు? దీని వెనక ఎంత అసలు దాని మేనేజరే కూడా నాకు అర్థమైతే లేదు. నువ్వు ఎట్లా ఇస్తావు అసలు? నేను ఫోన్ చేస్తే చెప్తున్నావు నువ్వు 2 రూమ్లు ఇచ్చినామంటున్నావు, మరి ఒకటే రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఇద్దరు ఎట్లా దొరికిర్రు? వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తున్నా, ఆమె బెడ్ మీద కూర్చున్నది, నువ్వు రూమ్లు ఎట్లా ఇస్తావు? అన్ని డాక్యుమెంట్లు ఇస్తే అయిపోయినా, వారు భార్య భర్తలా కాదా, వాళ్ళ అక్క చెల్లెలా, అన్నదమ్ములా, మరి ఎందుకు వచ్చిర్రు ఏం కథ అని అడగవా? అంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేత రేపటి ఇవాళ అదే జరిగింది, రేపు మర్డర్ జరిగితే ఎవడు బాధ్యత? రేపు ఏమైనా క్రైమ్ జరిగితే దానిలో ఎవడు బాధ్యత? మా జిల్లాకు మచ్చేస్తాయి నువ్వు చేయబట్టి. అర్థం చేసుకో. ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఒకటికి పసాలా చూడు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, తొక్కు ఉన్నాయి, తొండం ఉన్నాయి అంటున్నాయి. ఏమున్నాయి నీ దగ్గర ప్రూఫ్స్? అసలు ఎట్లా ఇచ్చినావు రూమ్లు? ఎవడో ప్రొడ్యూసర్ గాడు 100 మంది పూరీలను తీసుకొస్తాడు, మేము ప్రొడ్యూసర్ షూటింగ్కి వచ్చినామంటే నువ్వు కన్ఫర్మ్ చేయండి ఇస్తావు వాళ్ళకు రూమ్లు. ఇది హోటల్ అంటున్నావు, మరి రెంట్కి ఎందుకు ఇస్తున్నావు? మినిమం కామన్ సెన్స్. అసలు దీనికి సంబంధించిన అధికారులు ఆ హోటల్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దాని మీద ఖచ్చితంగా. అసలు షురు అయిందే హోటల్తో లొల్లి. అది మా జిల్లా పేరు మొత్తం బర్బాద్ అయిపోయింది. ఇన్ని రోజులల్లా ఏది లేదు, ప్రశాంతంగా ఉంది. కథ ఇది కొత్త న్యూస్. మొత్తం 2 రాష్ట్రాలల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెమ్లాడ కాడ అయిందంట, వెమ్లాడ కాడ అయిందంట. వెమ్లాడ అంటే సాక్షాత్తు ఆ శివుని తలుసుకొని వస్తారు, రాజరాజేశ్వర స్వామిని వెమ్లాడకు. అటువంటిది ఇవాళ అరే ఇక్కడ అయిందంట కేసు, ఇదే వెమ్లాడాలరా, గా మాధురి రాథోడ్ కేసు అయిందంట అని చెప్పుకుంటుంటే ఎంత గలీజ్ అనిపిస్తుంది మాకు. స్థానిక జిల్లావాసిగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, మంచి మంచి నాయకులు ఉన్నారు, మంచి మంచి లీడర్లు, మంచి మంచి అడ్వకేట్స్, మంచి మంచి న్యాయమూర్తులు, మంచి మంచి పోలీసు వాళ్ళు,
మంచి మంచి సిటిజన్స్ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎట్లుంటారంటే ఈ యూత్ని చెత్త యూత్ని పక్కపొంటి పెడితే ఒక 30 నుంచి 40-50 ఏళ్ళ వయసు గల వాళ్ళు మాత్రం అందరూ ప్రేమతోనే ఉంటారు. అటువంటి మా జిల్లా పేరుని ఇలా సర్వనాశనం చేసింది ఎవరంటే ఈశ్వరసాయి భారానే. ఆమె వీడియోలు తీసి పెట్టకపోతే ఇదంతా లొల్లే కాకపో. అసలు మా ఊరు పేరు ఎందుకు చెప్తున్నారు మీరు, నాకు అర్థం కాదు. అరే కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఏం మాట్లాడుతుర్రు? ఇప్పుడు పెట్టింది కేసు, అనుభవించుర్రి. ఎవరో ఎగేసి వచ్చిర్రుగా, తీసుకొచ్చిర్రుగా, ఇప్పుడు అనుభవించుర్రి. ఎంత అనుభవిస్తారు? అరే చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లాడిని ఎత్తుకొని నువ్వు మాట్లాడతావా? ఆ చిన్న పూర్వని ఆడ వారేసి పక్కపండి ఆమెతో లొల్లి పెడుతున్నావు, నువ్వు రా అని చెప్పి మొగోని గల్లా పట్టుకొని పోతున్నావు. నేను ఈ డేగా మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, ఈశ్వర సాయికి ఇవన్నీ చేసింది కదా అని చెప్పి మనసులో పెట్టుకొని నీ భార్యను టార్చర్ పెడితే మాత్రం కరెక్ట్ కాదు. నువ్వే నాశనం అయిపోతావు, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినావు. నువ్వు మొగనివి రావాయి, మీసాలు దింపుకుండా బతుకుతావు. ఆడపిల్ల ఏడిపోతుంది, పెళ్లి కాలే ఆమెకు. ఎంతో అందంగా అపరూపంగా ఇండస్ట్రీలో పెరిగింది ఆమె. ఇప్పుడు కథ ఆమెను తీసుకొచ్చి ఆమె కెరియర్ దొక్కినావు. నీకైతే మంచి జరగది. నేను ఇదే డేగా మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, ఈశ్వర సాయికి, మాధురి రాథోడ్కి, వాళ్ళ భార్యకి నేను చెప్పేది ఒకటే, అమ్మా మీ భర్త తప్పు చేసిందని నువ్వు షాడిస్లుగా బిహేవియర్ చేయకి కాడ నుంచి. ఈశ్వర సాయి నువ్వు కూడా జరిగిందేందో జరిగిపోయింది. పోయిన క్షణాలు, పోయిన టైం, గడిచిన రోజులు మళ్ళీ రావు. సో నీ భార్యతో ఎట్లున్నావు ఫస్ట్లో అట్లానే ఉండు. నీ భార్య పిల్లని మంచిగా చూసుకో. నేను చెప్పేది ఒకటే, మాధురి రాథోడ్ చెల్లె అయిందేదో అయిపోయింది. దయచేసి నువ్వు కేసు పెట్టినావు, నువ్వు తప్పు చేయాలని మాకు అందరికి అర్థమైపోయింది. దయచేసి ఈ 2 కోట్లు ఏదైతే పరువు నష్టం దాబా అది అని చెప్పి నీ మైండ్లో నడుస్తుందో అది అన్నీ తీసేయి చెల్లె. ఎందుకంటే పోనీ వాళ్ళు పాపం చేసిరు, పాపాత్ములు. నువ్వైతే పాపాత్మురాలు కాదు. ఆ ఈశ్వర సాయి గారి ముఖం కాకపోయినా, వాళ్ళ భార్య ముఖం కాకపోయినా, ఆ చిన్న పిల్లాడి ముఖం చూడు జరా. ఎందుకంటే నువ్వు కేసు పెట్టినావంటే వాళ్ళు మళ్ళీ రిమాండ్కి పోయిర్రా, జైలుకి పోయిర్రా అంటే వాళ్ళ జీవితాలు ఆగమయ్యి ఆ పోరోడు అంగడవుతాడు. దయచేసి ఇది ఒక్కటి ఆలోచించి చెల్లె. మన మానవత్వం చచ్చిపోలే. నేను చెప్పేది ఏంటంటే వాడు తప్పు చేసిండు, వానికి దేవుడు ఏదో ఒక రోజు చూపెడతాడు. కానీ నువ్వు కేసు పెట్టడం ద్వారా ఇప్పుడు వాళ్ళు జైలుకి పోయారంటే ఆ చిన్న పిల్లాడు అన్యాయం అయిపోతాడు. ఆ కెమెరామ్యాన్ను అక్కడ ఉన్న వాళ్ళు విశాల్ గారు చేయబట్టి వాళ్ళ సంసారం నాశనం అయింది. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు చెల్లె. ఒకసారి వాళ్ళ ముఖం కూడా చూడు. సో ఇదన్నమాట. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనదర్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ డేగా మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్.